నదిలో స్నానం చేసినాం, పోయినాం, దర్శనానికి పోదామని లోపలికి పోయినాం, మన మీదకి ఎక్కినాం. కారు రష్ ఉండేట్లు అక్కడ పెట్టినాం, దూరం బ్రిడ్జికి కొంచెం దూరంలో పెట్టినాం, మా బ్రిడ్జ్ దగ్గర పోయి. ఏమైందంటే మేము లిక్విడ్ క్యాష్ పట్టుకపోలే టెంపుల్ దగ్గరికి, ఎందుకంటే టికెట్స్ తీసుకోవడానికి. విఐపి టికెట్లు తీసుకోండి, 500 రూపీస్ 200 రూపీస్ ఉంటే మనం తీసుకుందామన్న ఆలోచనలో మేము అసలు లేము. జనాలు ఎట్లున్నారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న. ఆయనతో పోయేసరికి ఎర్రి మార్నింగ్ అన్న, రామభక్తులు అందరూ అవి పట్టుకొని వస్తాడు, కాగడాలు, పెద్ద కాగడాలు పట్టుకొని, దేవుని విగ్రహాన్ని పట్టుకొని, ఇంకోటి ఉంటుంది కదా విగ్రహం పూజ చేసి, అది పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. ఇక ఈ స్వామి సివిల్ ఉన్నాడే, మేము మాల మీద ఉన్నాం. అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళు సార్ వాళ్ళు ఆపుతున్నారు, ఎవరిని ఓనిస్తలేరు. సార్ మరి ఇట్లా మా కారు చాలా లాంగ్ ఉంది, అక్కడికి నడుచుకుంటూ వచ్చినాం, మళ్ళీ పోయి లిక్విడ్ క్యాష్ తెచ్చుకునేంత ఓపిక లేదు సార్ అని అంటే, వద్దు అట్లా పంపించరాదని అన్నాడు. అన్నాక 2 టికెట్ల మందం అయితే ఉన్నాయి, ఒక 2 టికెట్లు తీసుకున్నాం, కానీ నలుగురం మేము. కానిస్టేబుల్ సార్ని అడిగితే ఇక ఆయన మా రిక్వెస్టింగ్ మనం చేసే రిక్వెస్ట్ని బట్టి మన వే ఆఫ్ టాకింగ్ చూసి ఆయన కన్సర్న్ చూపెట్టిండు మా మీద. చూపెట్టి సరే తమ్ముడు స్వామి పోండి, కానీ టికెట్ అడిగితే మాత్రం మా పేరు చెప్పకండి, ఎందుకంటే మా జాబులు పోతాయి అది ఓపెన్గా చెప్పిండు. చెప్తే థ్యాంక్స్ సార్ అని చెప్పిన. ఆ 2 టికెట్ల మీద నలుగురం లోపలికి వెళ్ళాం. అటు వాళ్ళు వీళ్ళు రష్ ఉన్న కంటే లోపలికి వెళ్ళిపోయినాం. రామభక్తుల దగ్గరికి తీసుకుపోయినా అన్న వీళ్ళ ముగ్గురిని. రామభక్తుల దగ్గర తీసుకపోతే ఏంటంటే, రామభక్తులకు ఫస్ట్ దర్శనం ఉంటుంది అన్న భద్రాచలంలో. రామభక్తులని ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు వాళ్ళకు. రామభక్తులు లోపలికి పోతారు, ఆ కాగడలు పట్టుకొని వాళ్ళు పాటలు పాడగా నేను పోయి వాళ్ళతోటి భజన చేసిన, ఇక మంచిగా పాటలు పాడుకుంటా ఉండేసరికి వాళ్ళ రామభక్తులు కూడా మమ్మల్ని సైడ్కి నెట్టేయాలి. ఇక హనుమత్ భక్తులు రానియరు లోపలికి. పోయినాము, ఉన్నాము, పాటలు పాడుకుంటున్నాక పోయినాము. దేవుణ్ణి జన్మ ధన్యమన్న, అది అట్లాంటి సిచ్యువేషన్ అందరికీ రాదు. లైవ్లో చూసినాడు దేవుని ఇట్లా, ఇంత నీకు నాకు ఎంత డిస్టెన్స్ ఉందన్న, ఇంత డిస్టెన్స్లో దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నా. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలోనే ఉంటుంది దర్శనం వే. కానీ మేము గర్భగుడిలోకి పోయి దేవుని స్పర్శ దర్శనం అయినట్టు అనుకున్నా. ఇక అంత జరిగింది. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు. బావా నువ్వు ఆయన పోలీస్ సార్ని రిక్వెస్ట్ చేసింది ఏమైంది అట్లా ఇట్లా అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఆవు వల్ల నేను చెప్పినట్టుగానే మంచిగా జరుగుతూ ఉంది. లడ్డూలు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, నరసింహస్వామి టెంపుల్ చూసినాం, అన్నీ చూసినాం.